నమస్తే అండి. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ హవా నడుస్తుందా అనిపిస్తుంది. ఢిల్లీలో కూడా బీజేపీ గెలవటం అనేది దేశవ్యాప్తంగా ప్రజల యొక్క మూడ్ని తెలియజేస్తాం. వికసిత భారత్ అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి మోడీ గారికి దేశవ్యాప్తంగా కూడా మద్దతు వస్తుందనటానికి ఢిల్లీ ఎన్నికలు కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హర్యానా ఎన్నికల్లో గెలవటం, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవటం, ఢిల్లీ ఎన్నికల్లో గెలవటం వరుసగా విజయాలు నమోదు చేసుకున్నటువంటిది. ఢిల్లీ అనేది మరీ ప్రతిష్టాత్మకం. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఢిల్లీలో ఆప్ హవా నడుస్తోంది. అవినీతిపైన వ్యతిరేక పోరాటం అని చెప్తూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి పార్టీ అవినీతిలో కూరుకుపోవడంతో ప్రజలు ఆ పార్టీని ఓడించినటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు మరొకటి ఏంటంటే విపక్ష కూటముల యొక్క అనైక్యత బీజేపీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదగాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళ యొక్క వ్యూహాలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ అందుకు అనుగుణంగా అడుగులు పడట్ల. సరైనటువంటి ప్రణాళికలు లేవు, సరైనటువంటి వ్యూహం లేదు. కాబట్టే సరైనటువంటి నాయకత్వం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. ఉదాహరణ తీసుకుంటే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆప్తో కలిసి ఎన్నికలకు పోయి ఉంటే, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా కనుక జాగ్రత్త పడినట్టయితే బీజేపీని ఎదుర్కోగలిగేటువంటి పరిస్థితి ఉండేది, బీజేపీని అడ్డగించే పరిస్థితి ఉండేది, బీజేపీ అధికారంలోకి రాకుండా ఆపగలిగేటువంటి పరిస్థితి ఉండేది. కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళే మేమే చాలా గొప్పవాళ్ళం, మేము చాలా బలవంతులు అనేటువంటి నమ్మకం, లేకపోతే ఇగో, వాటి వల్ల ఏంటంటే బీజేపీ కలిసి వచ్చింది. 6% ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోవాలి. అదే ఈ 6% సీట్లు వచ్చినటువంటి పార్టీ ఆప్తో కలిసి ఎన్నికలకు వెళ్తే 43.57% ఆప్కి వచ్చినటువంటి ఓటింగ్. 6% కలిపితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి వచ్చేది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ చీల్చిన ఓట్లతో ఆప్ ఓడిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తను బీజేపీని వ్యతిరేకిస్తుంది, కానీ తన యొక్క చర్యలు తన యొక్క చేష్టలతో బీజేపీ గెలవటానికి దోహదపడుతున్నటువంటిది. అలాంటి పరిస్థితే ఇప్పుడు దేశంలో చాలా చోట్ల అదే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క పోకడలు విపక్షాలను బలహీనపరుస్తున్నాయి. విపక్షాలను బలోపేతం చేస్తే బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ కాకపోతే రేపైనా కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క నాయకత్వం, బలహీనమైనటువంటి నాయకత్వం, వ్యూహాలు లేకపోవటం, వీటన్నిటి వల్ల ఇవాళ బీజేపీ బలపడటం కంటే విపక్షాల యొక్క బలహీనతలని ఉపయోగించుకుని తద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడంలో బీజేపీ కానీ బీజేపీ మిత్రపక్షాలు కానీ ముందున్నాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది అదే. ఆంధ్రప్రదేశ్లో కూడా అందరు విడివిడిగా పోటీ చేస్తుంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఎదురు దెబ్బ తగిలేదు కాదు. వీళ్ళందరూ ఐక్యంగా వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వమని చెప్పి ఐక్యంగా వెళ్ళటం వల్లే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవటంలో అక్కడ బీజేపీ ఎలా విజయం సాధించిందో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చకుండా చూసుకోవాలి. అలాగే బలమైనటువంటి రాజకీయ పార్టీ ముందున్నప్పుడు బలమైన రాజకీయ పార్టీని ఎదుర్కోవాలంటే కాస్త బలహీనంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూటమిగా వెళ్ళగలిగితేనే ఎన్నికల్లో గెలవటం సాధ్యమవుతుందనేది ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏంటంటే బీజేపీ అప్రఖ్యాత విజయానికి ఇది ఢిల్లీ కూడా ఒక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, తమిళనాడు కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ గెలవటానికి ఈ విజయం అనేది వాళ్ళకి మంచి మోరల్ సపోర్ట్గా ఉంటుందని మనం భావించవచ్చు. దానికి తోడు ఢిల్లీలో రాజధాని నగరంలో వేరే పార్టీలు అధికారంలో ఉంటే దేశంలో బీజేపీకి అదొక మచ్చగా ఉంది. అందుకే ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలో బీజేపీ, దేశంలో బీజేపీ అనేటువంటి నినాదం బీజేపీకి బాగా కలిసి వస్తుంది. దానికి తోడు విపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రోజుకు బలహీనపడటం అనేది బీజేపీకి మంచి అవకాశంగా మారుతుందని మనం భావించవచ్చు.